సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. రాజకీయ నాయకులే కాదు, వారి కుటుంబ సభ్యులు కూడా కార్యకర్తలను గెలిపే ధ్యేయంగా ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల పాటలు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం భార్య వాణి సీతారాం ఒకడుగు ముందున్నారు. ఆమె స్వయంగా కార్యకర్తలకు భోజనం వడ్డించి దగ్గరుండి మరి బాగోగులు అడిగి మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిద్ధం బహిరంగ సభకు పంపించే ఏర్పాట్లయితే చేస్తున్నారు. రాజకీయాల కోసం తనపై ప్రజల్లో చేసిన తప్పుడు ప్రచారాన్ని తిప్పుకొట్టే పనిలో బిజీగా ఉన్న వాణి సీతారాంతో మా శ్రీకాకుళం ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ పార్టీ విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ అయితే నిర్వహిస్తుంది. ఈ నిర్వహించిన సభకైతే శ్రీకాకుళం జిల్లా నుంచి సుమారుగా 250 బస్సులతో సుమారు 50,000 మంది జనాలు అయితే ఎలమైతే జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం సంబంధించి అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే స్వయంగా కార్యకర్తలకు ఏదైతే భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు, కార్యకర్తలతో కలిపి భోజనాలు కూడా ఆయన చేయడం అయితే జరుగుతుంది. అయితే మనతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఏదైతే 2024 సంబంధించి ఎలక్షన్ సంబంధించి సమరశంఖం అయితే ఈరోజు పూరించనున్నారు. దీనికి సంబంధించి అయితే మీ నియోజకవర్గం నుంచి స్వయంగా మీరే కార్యకర్తలకి భోజనాలు పెట్టి మరీ తీసుకువెళ్ళే పరిస్థితి ఉంది. ఏ విధంగా చూడచ్చు? ఏ విధంగా చూడడం ఏముంది, ఈరోజు నుంచే సమరశంఖారావం పూరిస్తున్నాం. దానికి వీళ్ళెవరిని కూడా బలవంతం చేయలేదు. ఫలానా రోజు ఇక్కడ సమావేశం అవుతుంది, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, అడ్రస్ చేస్తారు, మీరు రండి అన్నాం. పిలిచిందే తడవుగా ఉన్న పలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ పనులు అక్కడే విడిచిపెట్టొచ్చారు. అంటే ఈ సభకి ముఖ్యమైన కార్యకర్తలను మాత్రమే పిలుపునిచ్చారు. ముఖ్యమైన కార్యకర్తలను పిలుపునివ్వడంతో ఇంత భారీగా జనాలని సమకూడడం ఏ విధంగా మనం అనుకోవచ్చు? మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా జీవితంలో ప్రజలతోనే ఉంది. కాబట్టి ముఖ్యమైన కార్యకర్తలు అముఖ్యమైన కార్యకర్తలు అన్నటువంటిది ఇదేమి లేదు. అందరం కలిసి పని చేసుకోవటమే. ఎవరికి ఇవ్వాల్సినటువంటి బాధ్యతలు వాళ్ళకి ఇస్తాం. దాని ప్రకారం ఎన్నికలు దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దిశానిర్దేశం చేయొచ్చు అనుకుంటున్నారు? ఏ విధంగా ఏముంది, ఎప్పట్లాగే మామూలుగా సాధారణంగా ప్రజల్లో కలిసిపోతారు. ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలుస్తారు. కలిసి మీకు అభ్యర్థిగా ఫలానా వ్యక్తిని మేము పెడుతున్నాం, అది మీకు అందరికీ ఇష్టమేనా అడుగుతారు. అంటే నాకు తెలిసినటువంటి నమ్మకం. కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా వారు చేస్తున్నటువంటి ఒక మంచి గుడ్ ఇండికేషన్. ఈ గుడ్ ఇండికేషన్ మనం స్వీకరించి దీన్ని ముందుకు తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. మీరు కూడా స్వయంగా కార్యకర్తలు కలిపి భోజనం చేశారు. మీ సత్యమణి గారు స్వయంగా కార్యకర్తలకైతే వడ్డన అనేది చేస్తున్నారు. అంటే కార్యకర్తల మీద ఎలాంటి ప్రేమ ఉందో తెలుస్తుంది. మీరు స్వయంగా ఇందులో పార్టిసిపేట్ చేయడానికి కార్యకర్తలకు ఉన్న మీకు అటాచ్మెంట్? అటాచ్మెంట్. కార్యకర్తలు అంటే 24 గంటలు వాళ్ళతో ఉండే నా లైఫ్ ముడిపడి ఉండేది. కాబట్టి కార్యకర్తలు ఈనాడు ఏదైతే వాళ్ళు చేస్తున్నారో దాన్ని మనం ఆమోదించుకొని వెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలే చివరిసారిగా మనం ఈ పార్టీకి తీసుకున్నటువంటి ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం. ఇప్పటికే 5 లిస్టులు అనేది విడుదల చేసింది వైసీపీ ప్రభుత్వం. అంటే గతంలో 87 లేని విధంగా ఈ లిస్టులు అనేది ఏ విధంగా మనం చూడొచ్చు? 2 లేకపోవడం అంటే మన శ్రీకాకుళం జిల్లా ఉంది, ఒక్క టెక్కలు మాత్రమే మార్చాము. ఎక్కడ మిగిలిన మారాయి? టెక్కల మొదటి నుంచి కన్ఫ్యూజన్లో ఉంది. మీరు అనుకున్నటువంటివి ఏవైతే ఆయన కోటిస్తే ఈయన కోటిస్తారండి, అదే కదా జరిగింది. విజయాన్ని చేకూర్చబెట్టి వారి చేతుల్లో పెడతామన్నటువంటిది అయితే 100% కరెక్ట్. ఏదైతే ఉందో సమర శంకరావుకు సంబంధించి విశాఖపట్నం జరిగే ఈ సభ అనేది 2024 సార్వత్రిక ఎన్నికలకి 175కి 175 స్థానాలు కైవసం చేసుకునే ధ్యేయంగా దిశానిర్దేశం అనేది ముఖ్యమంత్రి గారు చేయబోతున్నారని సభాపతి అయితే తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో రాము, BRK న్యూస్, శ్రీకాకుళం.